హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఆనియన్ రింగ్స్ అండి. ఉల్లిపాయతోటి కొత్తగా ఇలాగా ఒక్కసారి స్నాక్స్ తయారు చేసుకోండి. అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కొత్త రకం స్నాక్ అండి. ఇప్పటి వరకు మీకు ఇది ఎవరు చెప్పుండరు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికోసమని ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. దీన్ని తయారు చేసుకుంటానికి మీకు కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ముందుగా దీన్ని తయారు చేసుకుంటానికి 3 ఉల్లిపాయలని తీసుకున్నాను. అలాగే ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తాన్ని కూడా ఇలాగా ఒలిచి పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఇలాగా ఉల్లిపాయ మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని మనం మిక్సర్ జార్లోకి యాడ్ చేద్దాము. అలాగే ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకోండి. ఈ రెండు కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారైపోవాలి. ఇలాగా దీని మొత్తాన్ని ఒక పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా వాడచ్చు. అలాగే 1 స్పూను జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూను వాముని కూడా వేయండి. వాముని ఇలాగా ప్రెస్ చేస్తూ వేయండి. అప్పుడు మొత్తం ఫ్లేవర్ అంతా కూడా బాగా బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 స్పూను ఉప్పును వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసాక ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయాలండి. ఈ నూనె వేయటం వల్ల మనకి ఆనియన్ రింగ్స్ అన్నీ కూడా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా నూనె మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా ఇలాగ ప్రెస్ చేస్తూ కలపాలి. పిండిని ఇలాగ మనం టైట్గా పట్టుకుంటే విడిపోకుండా ఉండాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంది కదండి, దాని మొత్తాన్ని కూడా ఇలాగా నేను ఒక జల్లెడలోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జు మాత్రమే వచ్చేలాగా చూడాలి. ఎందుకంటే పిప్పి వస్తే మనకి ఆనియన్ రింగ్స్ కరెక్ట్గా షేప్ రావు కదండి, అందుకని నేను ఇలాగ చేస్తున్నాను. మీరు మాకు రింగ్స్ అవసరం లేదు, అప్పచ్చుల్లాగా చేసుకుంటామంటే మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిప్పి మొత్తాన్ని కూడా మనం ఒక పక్కకి పెట్టేసుకుందాము. మీరు కావాలంటే ఈ పిప్పిని మీరు కూరల్లో కూడా వాడుకోవచ్చు. ముందుగా నీళ్ళు అనేవి అస్సలకి యాడ్ చేయకుండా ఈ ఉల్లిపాయ పేస్ట్ తోటే మొత్తం అంతా కూడా బాగా కలపాలి. ఎందుకంటే దాదాపుగా మనకి నీళ్ళు అనేవి అస్సలకి అవసరం పడవండి. ఎందుకంటే ఉల్లిపాయలో తేమ ఉంటుంది కదా. చూసారా, మనకి మొత్తం అంతా కూడా ఇలాగ బాగా కలిసిపోయింది కదా. 2 నిమిషాల పాటు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనం సగం పిండిని మనం డివైడ్ చేసుకుందామండి. 2 భాగాలుగా చేసుకుంటే మనకి ఆనియన్ రింగ్స్ తయారు చేసుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. ఇలాగా సగం పిండిని తీసుకొని అవసరమైతే మీకు కొంచెం పొడి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ అప్లై చేసుకోండి. అప్పుడు మనకి కింద అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలాగా 2 నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ కలుపుకొని మొత్తాన్ని కూడా పల్చగా షేప్ లాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా మనం పల్చటి చపాతీలాగా చేసుకోవాలండి. మరీ పల్చగా కాదు, అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇలాగా తయారు చేసుకున్నాక మన ఇంట్లో ఉండే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్ క్యాప్స్ని 2 సైజుల్లో తీసుకోండి. ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. ఇలాగా మొత్తం అంతా కూడా ఇలాగ ఒకసారి చేసుకోండి. తర్వాత ఇలాగ చిన్న దాంతో చేయండి, మీకు ఆనియన్ రింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా నెమ్మదిగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేయండి, మీకు ఆనియన్ రింగ్స్ అనేవి వస్తాయి. ఈ మధ్యలో పార్ట్ని మనం పిండి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. మాకు ఇలాగ రౌండ్ ఆనియన్ రింగ్స్ అవసరం లేదు అనుకుంటే మీరు మొత్తాన్ని కూడా ఇలాగ చిన్న చిన్న మనం పానీపూరీలకి ఎలాగైతే మనం షేప్ చేసుకుంటామో అలాగైనా షేప్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాగ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా స్నాక్స్, అందుకని నేను ఇలాగ తయారు చేశాను. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఆనియన్ రింగ్స్ని యాడ్ చేద్దాము. థిక్నెస్ నేను వీడియోలో చూపించినట్టుగా ఉండాలండి. ఒకేసారి ముందుగా ఎక్కువ వేసుకోకుండా ఒక 10-15 వేసుకోండి.
2 నిమిషాలు ఆగాక ఈ ఆనియన్ రింగ్స్ మొత్తాన్ని కూడా కదుపుకుంటూ 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలాగ అన్ని వైపులకి టర్న్ చేస్తూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. టేస్టీ ఆనియన్ రింగ్ స్నాక్స్ తయారైపోయినాయి కదండి. అది కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి, అందరూ నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 4 నుంచి 5 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.